సాయిబాబా ఉన్న దేవుళ్ళు చాలకనా అనే పుస్తకం కూడా రాశారు అప్పట్లోనే. ఇప్పటి విమర్శలకి నిదర్శనంగా 1960లోనే రాశారు. అమ్మ దయచేసి మాట్లాడొద్దు, బాగా వద్దమ్మా, ఒక్క పావు గంట మౌనంగా ఉంటే మహిళా భక్తుల గురించి చక్కటి విషయాలు విశదీకరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ రోజుల్లోనే సాయిబాబా దేవుడేనా, ఉన్న దేవుళ్ళు చాలకనా అని రాశారు. అంటే ఎప్పటి నుంచో ఈ వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి లేదు. సనాతన ధర్మం అని, సాయిబాబా అని మనందరం ఏదో కొత్తగా సృష్టించాము అనుకుంటున్నాం. 1960లోనే అలాంటి మోహన్ రావు గారు ఆ రోజు ఇళ్ళకి ఇంటింటికి వెళ్ళి సాయిబాబా ఫోటో పెట్టి ఓం శ్రీ సాయిరామ్ అఖండ నామ జపయజ్ఞం చేస్తుంటే మా బంధువుల్లో స్నేహితుల్లో ఏమయ్యా మోహన్ రావు, నీకు ఈ ఫకీరే దొరికాడా పూజించడానికి అన్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా సాయి భక్తులై మా నాన్నగారితో షిరిడీకి రావడం జరిగింది. అనేక అనుభూతులు పొందడం జరిగింది. ఇది ఇప్పటి విషయం కాదు సుమా, 1970లోనే జరిగిన సంఘటనలు ఇవి. అంటే అప్పటి నుంచే బాబా మీద ఉంది. మరి మనం ఈరోజు తాళ్ళపూడిలో చక్కటి మంచి అఖిల భారత సాయి సమ్మేళన కార్యక్రమం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సింహాద్రి జనార్దన్, నిన్న వచ్చిన భక్తులందరూ కూడా హైదరాబాద్ లాగా మంచి లాంటి ఇంత మంచి వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. అందరూ అవాక్కయ్యారు. అలానే ప్రసంగించడానికి వచ్చిన భక్తులు, వినటానికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ సంతోషపడ్డారు. మరి రత్నాజీరావు గారు కాలికి బలపం కట్టుకొని తిరిగారండి. ఊరు కాలికి బలపం కట్టుకొని తిరిగి వచ్చినా రాకపోయినా కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. వారిరువురికి అనేక ధన్యవాదాలు. మరి ఈ సాయి టీవీలో అందరికీ తెలుసు, మనందరం లేచి దగ్గర నుంచి సాయి సచరిత్ర హేమాద్ పంత్ రాశాడు అని చెప్తూ ఉంటాం, అంతే కదండి. మరి ఒక స్త్రీమూర్తి బాబా గురించి ఒక పుస్తకం రాసింది. ఎవరైనా చెప్పగలుగుతారు? అది సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల. ఎవరైనా చదివారా? 822 పద్యాలు ఉంటాయండి. అద్భుతంగా రాసింది మహాతల్లి. దానినే మధ్య సాయి టీవీ వారు చక్కగా తెలింగించి విడుదల చేశారు. మీరు కావాలంటే సాయి టీవీ వాళ్ళు అడిగి ఆ పుస్తకం తెప్పించుకొని చదవండి. కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ప్రతి పదంలోనూ సాయినాథుడు కనిపిస్తాడు. ప్రతి పదంలోనూ అత్యద్భుతమైన బుక్. మరి మహిళా భక్తులు మరి తప్పకుండా చదవాలి. ఒక మహిళ రాసిన పుస్తకం కూడా చదవాలి. శ్రీ సాయినాథ భజనమాల, సావిత్రిబాయి టెండూల్కర్. మరి బాబా గారు వచ్చినప్పుడు అంటాడు సావిత్రిబాయి టెండూల్కర్, వకుల పుష్పాలతో ఈమె మత్తులో మునిగిపోయాను, నేను 2 నెలల బట్టి ద్వారకామాయిలో లేనని చెప్తాడు. అంటే ఆమె భక్తి తత్పరత అంత గొప్పది. అలాంటి ఆమె రాసిన శ్రీ సాయినాథ భజనమాల పుస్తకం తప్పకుండా చదవండి. అంటే సచరిత్రతో పాటు కొన్ని పుస్తకాలు మనం తప్పకుండా చదవాలి. చదివితే ఆ యొక్క జిజ్ఞాస, ఆ యొక్క ఇది మనకు తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా సావిత్రిబాయి టెండూల్కర్ రాసిన భజనమాల అత్యద్భుతమైన గ్రంథం. మరాఠీలో ఉందండి మొన్నటి వరకు. దానినే మధ్య తెలుగులో రాయడం జరిగింది. ఇక తరువాత మనందరం హేమాద్ పంత్ రాసిన పుస్తకాన్ని గుణాజీ గారు రాశారు. గుణాజీ తర్వాత ఎవరు రాశారు? పత్తినారాయణరావు రాశారని చెప్తాం. మరి పత్తినారాయణరావు గారే కాకుండా మరాఠీ నుంచి ఒక స్త్రీమూర్తి, ఒక మహాతల్లి తెలుగులో కనుగరించింది. పేరేంటండి? మణ్యమ్మ గారు. మరి మణ్యమ్మ గారి గురించి ఎవరికైనా తెలుసా? మహాతల్లి అండి. నేను చూడటం జరిగింది. బొన్నూరులో ఆలూరు గోపాలరావు గారు ఆ రోజు మహిళా సదస్సు పెట్టారు. కేవలం స్టేజ్ మీద మహిళలు మాత్రమే పెట్టాలని పెట్టారు. ఆ రోజుల్లో ఆమె వచ్చిందండి హైదరాబాద్ నుంచి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసేది ఆ మహాతల్లి. మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే లాస్ ఆఫ్ పే అంటే చచ్చిపోతాం. ఆమె 10 సంవత్సరాలు లాస్ ఆఫ్ పే పెట్టుకుంది. అంటే మధ్య మధ్యలో వెళ్ళటం రావడం షిరిడీ వెళ్ళి మరాఠీ పూర్తిగా భాష నేర్చుకుంది. మరాఠీ భాష నేర్చుకొని అనువాదం చేయడం ప్రారంభించింది. ఎంత చక్కగా అనువాదం చేసిందంటే ప్రతి పదం
రాసేది. ఆమె మంచి ఇంగ్లీష్లో గ్రాడ్యుయేట్, MA చేసింది. చక్కగా ఇంగ్లీష్ మీద మంచి పట్టుంది ఆమెకి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చేసేది. అంత గొప్ప స్త్రీమూర్తి రాయటం ప్రారంభిస్తుంటే 22వ అధ్యాయం దాకా వచ్చింది. వచ్చిన తర్వాత ఆమెకి ముందుకు సాగల, అంటే అర్థాలు వస్తున్నాయి కానీ భావం రావట్లా. ఆ రోజుల్లో షిరిడి ఇంత గొప్ప లేదండి, చాలా కష్టంగా ఉండేది రాజీలు అవన్నీ. ఆమె మీకు ఒక మాట చెప్పంటారా, అన్నం కూడా తినేది కాదు ఆమె షిరిడీలో ఉన్నప్పుడు. ఏదో భిక్షాటన చేసి పుస్తకం రాసిన మహాతల్లి. భిక్షాటన చేసి రాత్రి పూట బాబాని తలుచుకుంటూ గురుస్థానంలో పండుకునేది మహాతల్లి. నైట్ గురుస్థానం దగ్గర పండుకొని కాలక్షేపం చేసింది మహాతల్లి. చేసి అట్లా రాసిన పుస్తకం. ఆ పుస్తకం రాస్తుంటే 22వ అధ్యాయం ఆమె వెళ్ళి అక్కడ చావడి దగ్గర కూర్చొని పగలు ఏడుస్తూ ఉంది. ఏంటి నా పరిస్థితి, ముందుకు సాగట్లేదు, ఎందుకు పెట్టుకున్నాను బాబా ఈ ప్రయాస అంటే, ఎవరో ఒకతను ఒక ప్యాంటు పైకి ఒక ప్యాంటు కిందకి మడుచుకున్న అతను వచ్చి ఆవో పడో అడ్డికో అని చెప్పి ఒక పుస్తకం ఇసిరేసిపోయాడు. తీరా చూస్తే ఆ పుస్తకం ఏ పుస్తకం అది, డిక్షనరీ. ఏది, మరాఠీ టు ఇంగ్లీష్ డిక్షనరీ వేసి వెళ్ళాడు. చూడండి బాబా అంటే పిలిస్తే పలుకుతున్నాడో పలకట్లేదా బాబా. వెంటనే ఆమె మళ్ళీ రాయటం స్టార్ట్ చేసి పుస్తకం రాసింది. పుస్తకం రాసిన తర్వాత ఆమె జీవితంలో ఇంకో గొప్ప విషయం చెప్పంటారా, ఆమె స్వయంగా తన డబ్బులతోటి కిషన్ బాగులో అద్భుతమైన దేవాలయం నిర్మించిందండి. కిషన్ బాగులో అద్భుతమైన దేవాలయం, ఒక కుక్క ఒక పిల్లి ఆమె అంతే. ఆ కిషన్ బాగ్ దేవాలయం పేరు మీదే సాయి సచ్చరిత్ర ప్రింట్ చేసింది. ఇప్పటికీ మా ఇంట్లో ఉంది సాయి సచ్చరిత్ర. కిషన్ బాగ్ వారి ముద్రణ అంటుంది, దాంట్లో ఆ పేరు కూడా లేదు. తర్వాత షిరిడీ సంస్థానం వాళ్ళు చూసి దాన్ని తెలుగులో ప్రింట్ చేశారు. మరి మన అదృష్టవశాత్తున ఆ మణమ్మ గారి సచ్చరిత్రని మనలో నిన్న సత్సంగకర్తల్లో ఒకడు ఒకసారి లేవండి, సుబ్రహ్మణ్య రెడ్డి గారు తన జీవితకాలం నిజంగా మణమ్మ గారి గురించి కృషి చేస్తా ఓవి టు ఓవి ప్రతి పదం చెప్పగలడు ఆయన. ఈ అధ్యాయంలో ఏ ఓవి ఉందంటే సుబ్రహ్మణ్య రెడ్డి గారు టక్కని చెప్పగలడు. ఆయన మేధాశక్తికి నిజంగా చాలా గొప్ప విషయం. అంతేకాకుండా సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఓవి టు ఓవిని సాయి టీవీలో కూడా ప్రతిరోజు చెప్పడం జరిగింది. సాయి టీవీలో మొత్తం సచ్చరిత్ర అప్పుడప్పుడు వస్తుంటే చూడండి. అలాంటి గొప్ప మహాతల్లి మణమ్మ గారు. మరి ఇంకొకరు కూడా తెలుగులో రాశారండి. ఎవరో తెలుసా, ఎవరైనా పేరు చెప్పగలరా? ఎవరమ్మా? విమలా శర్మ. లేడీస్ గురించి మాట్లాడుతున్నాం. ఎలా రాశారు విమలా శర్మ గారు? ఎవరు రాశారు పుస్తకం? మరాఠీ నుంచి నిబాల్కర్ అని ఆయన శ్రీ సాయి సమర్థ జీవిత చరిత్రను రాశాడండి. ఇంతలో పుస్తకం, మరాఠీలో ఇంతలో పుస్తకం. ఆమె తెలుగులో మొత్తం నుంచి ఆ పుస్తకం కూడా మా ఇంట్లో ఉంది. అత్యద్భుతంగా రాసిన మహాతల్లి. మళ్ళీ విమలా శర్మ గారు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయింది తెలుసా మీకు? మణమ్మ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాసింది. మణమ్మ గారిని చూసి తెలుగులోకి అందించాలని మహాతల్లి విమలా శర్మ గారు రాసింది. మరి మనం బాబా పుస్తకాలు చదువుతూ ఉంటాం. బాబా పుస్తకాలు చదువుతున్నప్పుడు బాబా విశ్వసహస్రనామం చదవమని చెప్పాడు అని ఇప్పుడు కూడా చెప్పారు ఉపన్యాసాలు. మరి భావార్థ రామాయణం చదవమని చెప్పాడు, ఏకనాథ భాగం చదవమని చెప్పాడు, జ్ఞానేశ్వరి చదవమని చెప్పాడని చెప్పారా? ఎవరని చెప్పుకోం మనం. ఆ 3 పుస్తకాలని ఆమె తెలుగులో అనువదించింది. మరాఠీ నుంచి విమలా శర్మ గారు స్వయంగా ఇంత లవ్ బైండింగ్స్ ఉన్నాయండి, తెలుగులో చక్కగా అనువదించింది. ఇదంతా స్త్రీమూర్తులే చేశారు, మహిళా భక్తులే చేశారు. ఇంతకంటే నిదర్శనం ఏంటండి సాయి తత్వంలో? మీకు అంత దాకా ఎందుకండి? మహాసమాధి ముందు లక్ష్మీబాయికి 9 భక్తులు ఇచ్చాడు. అంటే నవవిధ నాణాలు ఇచ్చాడు. అంటే ఏంటి? ఆ రోజుల్లోనే సాయినాథుడికి తెలుసు పురుషులతో పాటు స్త్రీలను కూడా ప్రోత్సహించాలని. ఎందుకు చేశాడు? ఇంటికి ఇల్లాలు చక్కబడితే ఇల్లు చక్కబడుతుంది, పిల్లలు చక్కబడతారు, భర్త చక్కబడతాడు, అందరూ చక్కబడతారని చెప్పాడు. ఆ రోజుల్లోనే సాయినాథుడు చెప్పాడు. బాయిజాబాయి నుంచి లక్ష్మీబాయి షిండే వరకు అందరూ సాయినాథుని ఆశ్రయం పొందిన వాళ్ళే. ఎంత గొప్ప విషయం అండి. విమలా శర్మ గారు చక్కగా తెలుగులో అందించారు 3 పుస్తకాలు. జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం అవన్నీ లభ్యమవుతున్నాయి. ఓపికంటే గనక, తీరుకుంటే గనక అవి కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. మరి ఇంత గొప్పగా చెప్పుకున్నాం. మరి బాబాని ఆ గదికి చూడండి,
అంటే స్వయంగా బాబా ఆమెకి పిలిస్తే పలికేవాడు. అంత గొప్ప మహాతల్లి మాతాజీ కృష్ణప్రియ. ఆమెను గులాబ్ పూలతో పూజించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక మహాతల్లి ఎవరయ్యా అంటే చుండూరు కామేశ్వరమ్మ గారు. మరి కృష్ణప్రియ గారు మాతాజీ రామచంద్రాపురం వాస్తవ్యులండి. బాబాని నమ్మారు. కృష్ణ అని ఎందుకు పేరు పెట్టారంటే ఆమెకి ఎక్కువగా కృష్ణ భక్తిలో ఉండేది. మరి నాగపూర్లో ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్ ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన నాగపూర్ వెళ్ళిపోవడం, ఈమె ఇక్కడే ఉండటం జరిగింది. మాతాజీ కృష్ణప్రియ ఆమె ఎంత గొప్ప అంటే అండి, ఆమెను బాబాని పూజించి మీకేమన్నా సమస్య వస్తే బాబాని పూజించి బాబా వద్ద అరటిపండు కానీ పూలు కానీ పెడితే వాటి మీద బాబా సందేశం ఇచ్చేవాడు. రాసి సందేశం వచ్చేది. అంత గొప్ప. అలానే కాకుండా ఆమె రకరకాల పేర్లతో బాబా భక్తుల్ని పిలిచేది. వచ్చిన భక్తుల్ని వాళ్ళ కర్మలు పోయేవి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, బాగా వినండి. ఆమె ఎప్పుడు ఎక్కువగా ధ్యానంలో ఉండేది, బాగా ధ్యానంలో ఉండేది. ఎవరు? మాతాజీ కృష్ణప్రియ. ఒకసారి ఆయన శేషగిరిరావు గారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి టీ కావాలి అన్నారు. వెంటనే వెళ్ళి మాతాజీ కృష్ణప్రియ టీ తీసుకొచ్చారు, ఇచ్చారు. ఆ రోజు టీ రుచిగా ఉండి వెంటనే కృష్ణ బాగుంది ఇంకో టీ అన్నాడు. ఇప్పుడు కుదరదంటే ఆమె టకటకా లోపలికి వెళ్తుంటే ఆమె చీర పట్టుకున్నాడు ఆయన. ఆమె ముందరికి వెళ్ళి వెనక దొడ్డికెళ్ళి గోడలోకి వెళ్ళి మాయమైపోయి నేను చేతులు చీర ఉండిపోయింది. ఈయనకేం అర్థం కాదా? మనిషి మాయమైపోయింది, చీర ఉందని చెప్పి భయపడి లోపలికి వచ్చి చూస్తే ఈమె గదిలో జపం చేసుకుంటుంది. వచ్చింది ఎవరు? సాయి. ఇప్పటికీ వారింట్లో ఆ చీర ఉందండి. ఇప్పటికీ వారింట్లో రామచంద్రాపురంలో చీర ఉంది. అంత గొప్ప మహిళా భక్తురాలు మాతాజీ కృష్ణప్రియ. అంతేకాకుండా ఆమె 60వ జన్మదినోత్సవం రోజు బాబా నామం చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, ఆమె చేతులు ఇట్లా అంటే 2 చేతుల్లోకి రత్న ఖచ్చితమైన రాధాకృష్ణుల విగ్రహాలు వచ్చినాయి. అందరూ చూస్తుండగానే చేతుల్లోకి వచ్చింది. అంతేకాకుండా ఆమె పూజ చేస్తే కృష్ణుడి పూజ చేస్తే మురళీనాదం వినిపించేది. అంత గొప్ప రామచంద్రాపురంలో ఉంది. అంటే ఈ మహాతల్లి గురించి ఏం చెప్తుందంటే ఈమె కూడా శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర రాసిందండి. 7 రోజుల్లో పారాయణం చేసుకుని శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పుస్తకం రాసింది. అత్యద్భుతమైన తల్లి. అంతేకాకుండా ఈమెకి ఎంత గొప్ప శక్తి ఉందంటే ఒకసారి జ్వరం వస్తే చనిపోద్దని చెప్పి అందరూ డిసైడ్ అవుతారు. అప్పుడు కులదేవతలు ప్రార్థించాలని చెప్పి అనుకుంటే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి షిరిడీ సాయిబాబాను ప్రార్థించగానే మళ్ళీ రికవర్ అవుతుంది. కొంతకాలం అయితే భర్తతో చెప్పుద్ది, నేను ఇంకా సంసారం నుంచి తప్పుకున్నాను అని చెప్పేసి చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి తనకు పుట్టిన పిల్లలను కూడా చెల్లెలకి అప్పగించేసి ఈమె కంప్లీట్గా సన్యాసి అయిపోతుంది. ఈమెకి ఇచ్చిన వరం చెప్పంటారు బాబా గారు స్వయంగా కనిపించి, అమ్మ నేను నీతో 6 గంటలు ఉంటా రోజుకి. ఆ 6 గంటల సమయంలో ఎవరైనా భక్తులు వచ్చి ప్రశ్నిస్తే నేను వారికి సమాధానం చెప్తాను, అవి నీకు సమస్యలు తీరతాయని చెప్పాడు స్వయంగా. ఆ సమయంలో వెళ్ళి భక్తులు వెళ్ళి కలిస్తే ఆమె మాట్లాడితే చెప్పి జరిగిపోయి అట్లా విపరీతమైపోయారు ఆమె దగ్గర జనం ఆ రోజుల్లో. అప్పుడేం చేసింది, ఆమె ఒడిశా దగ్గర పచ్చమరి అని ఆ కొండల్లోకి వెళ్ళి అక్కడ ఉండటం ప్రారంభించింది. అక్కడ కొంతకాలం ఉండి అక్కడ తపస్సు చేసుకున్న తర్వాత ఒక స్థితి కాదండి, యోగ స్థితిలోకి వెళ్ళి బాబాని దర్శించడం, ఆమె ప్రార్థిస్తే ఆ గులాబీ రేకుల మీద సందేశాలు రావడం, అరటి పళ్ళ మీద సందేశాలు రావడం, అలాంటివన్నీ జరిగినాయి ఆమెకి. అంటే ఆమె ఏం చేస్తుందంటే అండి, మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము టెస్ట్ చేసాం వేరే ఇళ్లలో. ఎందుకు పేరు వచ్చిందంటే ఆమె ఇట్లా చేతులతో పట్టుకొని బాబాని ప్రార్థిస్తే చేతి నిండా గులాబీ పూలు వచ్చేసేసి, అందుకని ఆమె పేరు పూలమ్మ గారు అన్నారు. ఆమె ఎంత గొప్ప భక్తురాలంటే దాస్గఢ్ మహారాజు వృత్తాంతం మీ అందరికీ తెలుసు కదా. ప్రయాగ వెళ్దాం అనుకుంటే ఏమైంది, కాళ్ళబడి నుంచి వచ్చినాయా రాలేదా నీళ్ళు. ఇది ఒకసారి ఈ చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఉంటారు పల్లెటూళ్ళు. ఏమంటే మేమందరం కాశీ గంగా ప్రయాగ వెళ్తున్నాం, వస్తారా కామేశ్వరమ్మ గారిని అడిగారు. పలానా ఏకాదశి అని. నేను రాలేనండి, నా దగ్గర అంత ధనం లేదండి. ఇవ బాధపడతా ఏడుస్తూ కూర్చుంది ఇంట్లో.
ఏం చేసింది తెలుసా? మనమైతే బాధపడి భర్తను ఎవరినొకళ్ళు తిడుతూ ఉంటాం. ఆమె అలా చేయలే, బాబాని ప్రార్థించింది. ఏంటయ్యా నువ్వు సర్వస్వ శరణాగతి అని చెప్పి నేను నమ్మాను, ఆ రోజు దాసుగడికి ఇచ్చావు కదా, నాకు కూడా కొద్దిగా సహాయం చేయలేవా అని ఏడిస్తే, ఒక రోజంతా ఏడుస్తూ కూర్చుంటే మర్నాడు పొద్దుడికి పటం నుంచి సన్నటి నీటి ధార కారడం ప్రారంభించింది. ఒక బకెట్ వచ్చిందంట. ఆ బకెట్ తోటి ఆమె స్నానం చేసింది. అంటే గంగా ప్రయాగలో చేసిన ఫలితం కలిగింది ఆమెకు. ఇది నిజంగా జరిగిన లీల. అప్పట్లో ఈ ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదండి. పల్లెటూళ్ళ నుంచి పల్లెటూళ్ళు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు. ఆమెకు మంచి నగలు ఉండేవి. ఆ నగలతో వెళ్ళాలంటే పల్లెలు దాటాలంటే దారి దోపిడి దొంగలపై ఉండేది. ఆమె ఒకసారి దాటుతున్నప్పుడు బాబాని ప్రార్థించింది. ఏంటి నా పరిస్థితి అంటే, బాబా వెంటనే 4 సాయుధులు పంపించి ఆ పల్లె దాటే వరకు వచ్చారు. ఈ పల్లెకి రాగానే వాళ్ళు మాయమైపోయారు. వీళ్ళు అడిగారు ఏమైంది అని అడిగారు. ఏమైందంటే ఎవరో 4 సహాయం చేశారంటారు. అంత గొప్ప స్త్రీమూర్తి చుండూరు కామేశ్వరమ్మ గారు, పూలమ్మ గారు చాలా గొప్ప మనిషి అండి. బాబా తత్వంలో అత్యద్భుతమైన స్థాయి. మళ్ళీ ఈ మధ్యన మనలో తిరిగిన మాతాజీ సాయిలీలమ్మ గారు రాజమండ్రి మా ఫంక్షన్లకు రావడం జరిగింది. వారితో చాలా పరిచయం ఉంది. ఆమె కూడా గొప్ప స్థితి. మరి వెస్ట్ మారేడుపల్లి మొట్టమొదటిగా సాయి సంచరిత్రలు అందుకుంది ఎవరో తెలుసండి? సాయిలీలమ్మ గారు. పత్తినారాయణరావు గారి చేతుల మీదుగా అందుకున్న మహాతల్లి ఎవరంటే సాయిలీలమ్మ గారు. దాంట్లో అనుమానమే లేదు. దుఃఖి సాయిలీలమ్మ. ఆమెకి మోకాల ఆపరేషన్ జరుగుతుంది నాగపూర్లో ఉన్నప్పుడు. మా మోకాల ఆపరేషన్ జరిగితే ఆమె చాలా బాధపడుతుంది. నాకెవ్వరూ చేసేవాళ్ళు లేరని బాధపడుతూ ఉంటుంది. ఒక కుర్రాడు వచ్చేసేసి, నేను మీకు చేస్తానమ్మా, నాకు తెలుగొచ్చు, 8 నెలలు మీ దగ్గరుండి మీకు చేస్తాను వస్తాడు. సరే పిల్లాడు వచ్చాడు కదా అని చెప్పి ఆమె చేత సర్వీస్ చేయించుకుంటుంది ఈ సాయిలీలమ్మ. చేయించుకున్న తర్వాత 8 నెలలు బాగా తిరగటం ప్రారంభిస్తే ఆమె కూడా ఇంట్లో పని చేసుకుంటూ ఈ అబ్బాయి అకౌంట్ సెటిల్ చేద్దాం, ఈ అబ్బాయిని పంపిద్దాం అనుకుంటుంటుంది. అనగానే అబ్బాయి కనపడటం మానేస్తాడు. తర్వాత ఈమె ఆలోచించి నిద్రపోయి చూస్తే ఆ అబ్బాయే బాబాగా కనిపిస్తాడు అనమాట. అంటే బాబా గారే స్వయంగా వచ్చి 8 నెలలు సేవ చేశారు. ఎవరు? సాయిలీలమ్మ గారు. జుట్టు పొడువుగా పెంచుకొని ఉంటుంది మహాతల్లి. చాలా చిన్నగా మాట్లాడుద్ది, సౌమ్యంగా ఉంటుంది, చక్కటి స్ఫురద్రూపి, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఉంటుంది, కళ్ళజోడు పెట్టుకొని ఉంటుంది. వెస్ట్ మారేడుపల్లిలో నేను ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. బాబా అసలైన ఎడిషన్ చూశానండి. దాంట్లో ఏ అధ్యాయంకి ఆ అధ్యాయం డివైడ్ చేసి ఉన్నాయి. అవన్నీ నేను ప్రింట్ తీసుకొని మా జపయజ్ఞం పుస్తకంలో కూడా ఆ రోజుల్లోనే ప్రింట్ చేయడం జరిగింది. అంత గొప్ప మహాతల్లి. మరి ఇలాంటి వాళ్ళందరూ సాయి తత్వంలోనే ఉన్నారండి. మహిళా భక్తులు అందరూ ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? మహిళా భక్తులు అంటారు మేము రోజు నామం చేస్తున్నామండి, రోజు బాబా ప్రార్థన చేస్తున్నాం, రోజు బాబా నమ్మే ఉన్నాం, రోజు చరిత్ర పారాయణం చేస్తున్నాం అని చెప్పారు. మరి ఇల్లు ఉడుస్తున్నప్పుడు చేస్తున్నారమ్మా? చేయట్లేదు. ఏంటి కర్మ, మనకి దరిద్రం ఏంది, వీడిని చేసుకున్నాం, పని మనిషి లేడు, పాడు లేడు, డబ్బులు ఇవ్వడు, చేయలేక వస్తున్నాం అని చెప్పి తిట్టుకుంటూ చేస్తాం. అది తిట్టంగానే ఏమవుతుంది? ఆ వైబ్రేషన్ వెళ్తుంది. భర్త రాగానే మళ్ళీ తిడతాడు, అయిపోయింది. అన్నం వండేటప్పుడు ఈ జీవిత కాలం అన్నం వండుకోవటమే. ఇది పోదు నాకు, ఏది చేయలేని తిడుతూ చేస్తాం. అన్నదనగానే వాడు మళ్ళీ మనం తిడతారు. అదే సాయి నామంతో కనుక మనం చేస్తే ఏ పనైనా, అదే మీరు ఊడుస్తూ చేశారనుకోండి ఇల్లే దేవాలయం అవుతుంది. అదే నామంతో మీరు అన్నం వండారనుకోండి అది బాబా ప్రసాదం అవుతుంది. అంటే మన నిత్య దైనందిన కార్యక్రమంలో కూడా బాబా నామం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మహిళా భక్తులకు ఉన్న అవకాశం అది. ఏ ఇంట్లో అయితే స్త్రీమూర్తి భక్తి తత్పరతో సాయి తత్వంలో ఉంటుందండి ఆ ఇల్లు బాగుపడుతుందండి ఖచ్చితంగా. దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ఒక స్త్రీమూర్తి బిడ్డల్ని మార్చగలదు, భర్తని మార్చగలదు, పుట్టింటి వాళ్ళని మార్చగలదు, మెట్టింటిని వాళ్ళని మార్చగలదు. అంత గొప్ప శక్తి స్త్రీమూర్తికి ఉంది. కాబట్టి మహిళా భక్తుల యొక్క ఆవశ్యకత, మహిళా భక్తులు యొక్క ఇది ఖచ్చితంగా మనకి మహిళా భక్తుల యొక్క ఆవశ్యకత, మహిళా భక్తులది మనకి ఖచ్చితంగా ఉందండి. అంతేకాకుండా ఈ మూర్తిని వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సాయిబాబా అని పిలిచారు. ఎవరో చెప్పండి. వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సాయిబాబా అని పిలిచారు. విన్ని చిట్లూరు. కరెక్ట్. ఆమె కూడా విన్ని చిట్లూరు అనే అద్భుతమైన మహాతల్లండి. నిజంగా ఆమె గురించి చదువుతుంటే కళ్ళమన్నీళ్ళు వచ్చేస్తాయి మనకి. మనం ఏమీ అసలు చూసుకోక్కర్లా. విన్ని చిట్లూరి గారు తల్లిదండ్రులు ఇద్దరు బాబా డివోటీస్ అండి.
ఆ రోజుల్లో వాళ్ళు షిరిడీకి దగ్గర ఉండాలని చెప్పి బాంబేలో స్థలం కోసం ప్రయత్నం చేశారు. వాళ్ళకి దొరకలా పాపం. దొరక్క పూనాలో ఊరి చివరిలో ఒక స్థలం తీసుకున్నారండి. తీసుకొని ఇల్లు కట్టడం స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ సిమెంటు, మరి ఇల్లు కట్టాలంటే సిమెంట్ దించాలి, ఇసుక దించాలి, ఐరన్ దించాలి, ఇవన్నీ దించాలి కదా. అవన్నీ దించేశారు. దించిన తర్వాత చుట్టుపక్కల చెప్పారు, ఇక్కడ దొంగలు పడతారండి, మరి మీ ఇష్టం ఉన్నారు, మాకు అవసరం లేదండి, మా బాబా ఉన్నాడని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. మళ్ళీ ఒక వారం తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చారు వీళ్ళు. పొడుగాటి మనిషి రాత్రంతా కాపలా ఉంటున్నాడని చెప్పారు. వీళ్ళ యొక్క ఇంటి సామాగ్రికి ఒక పడవాటి మనిషి రాత్రి కూడా కాపలా ఉన్నాడు. అంత గొప్పవాడి తల్లిదండ్రులు. అంతేకాకుండా విన్ని చెట్లూరి గారి తల్లిదండ్రులకి ఒకసారి వాళ్ళ ఆవిడికి విపరీతమైన అనారోగ్యం వచ్చిందండి. అప్పుడు పివి నరసింహస్వామీజీ గారు వీళ్ళ ఇంటికి వచ్చారు, విన్ని చిట్లూరి గారి ఇంటికి వస్తే విన్ని చిట్లూరి గారు పివి నరసింహస్వామి గారి ఒళ్ళో కూర్చున్నారు చిన్నప్పుడు. ఆ యొక్క సత్సంగం ఆమెను గొప్ప స్థితికి తీసుకెళ్ళింది. ఆమె స్వతహాగా అమెరికాలో డాక్టర్ చేసిందండి. అమెరికాలో డాక్టర్ చేసేటప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు అనుకుందట, నేను బాబాకి సేవ చెయ్యాలి అనుకుందట. కానీ ఉద్యోగ నిర్వహణలో యుఎస్ఏలో మర్చిపోయి 50 సంవత్సరాల వయసు వచ్చింది. వచ్చి రాగానే వెంటనే ఇక లాభం లేదు, ఈ ఉద్యోగం చేయడం కుదరదు, ఇక అన్ని సర్వస్వ శరణాగతి బాబాకి సమర్పించాలని చెప్పేసేసి షిరిడీ వచ్చేసింది. షిరిడీ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి తన డిగ్రీస్, సర్టిఫికెట్స్ అన్ని హాస్పిటల్ యజమానికి ఇచ్చింది. షిరిడీ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇచ్చింది. ఇచ్చి, ఏమండి నన్ను డాక్టర్గా తీసుకోండి, నేను సేవ చేస్తాను, నేను పేషెంట్, నేను చాలా అద్భుతం, పిడియాట్రిక్స్, నేను చిన్నపిల్లలకు బాగా చేస్తాను, పిడియాట్రిక్స్ విభాగంలో నేను ఫిజిషియన్, నేను స్పెషలైజేషన్ అని చెప్పింది. చెప్తే వాళ్ళు అది చెప్పి రోజు తిప్పుతున్నారట. చివరికి ఆమె వెక్స్ అయిపోయి ఆ సర్టిఫికెట్లు అన్నీ తీసుకెళ్ళి ఒకరోజు సమాధి మీద పూల మీద పడేసి, బాబా నువ్వు నన్ను వేరే మార్గంలో అనుకున్నావు, నేను ప్రయత్నం చేయనని చెప్పి ఆ రోజు నుంచి ఆమె అప్పుడు చిన్నప్పుడు కూర్చున్న పివి నరసింహస్వామీజీ గారు ఏదైతే చేశారో అది చేయడం ప్రారంభించింది. ఎవరైతే సాయి భక్తులు ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి రాసుకోవడం ప్రారంభించింది. లక్ష్మీబాయి అక్కరు కొడుకు దగ్గరికి, అందరికి వాళ్ళ వారసుల దగ్గరికి వెళ్ళి బాబా గురించి సేకరించడం ప్రారంభించింది. అలా సేకరించిన సమాచారం మొత్తం 8 పుస్తకాల్లో నిక్షిప్తపరిచిందండి. ఆమె 8 పుస్తకాలు రాసింది. డే టు డే ఆమె రాసి ఏం చెప్పిందంటే, ఆయన జ్ఞానాన్ని పూర్తిగా కనుక్కోవాలనటం. అంటే ఆయన అంటే షిరిడీ బాబా. ఆయన బాబాని ఎలా ప్రేమించేది తెలుసా? విన్ని చిట్లూరి గారు బెస్ట్ ఫ్రెండ్గా ప్రేమించేది. మనందరం సమర్థ స్వరూపుగా అంటున్నాం, ఆమె బెస్ట్ ఫ్రెండ్గా చూసేది విన్ని చిట్లూరి గారు. ఆయన గురించి పరిపూర్ణంగా తెలుసుకోవటం అనేది అజ్ఞానము అని చెప్పింది. అంత తిరిగాము అంటే అంత సముద్రం ఉంది బాబా గురించి అని చెప్పి ఆమెకు అవగతమైంది. అన్ని లీలలు ఉన్నాయి, అంత గొప్ప వాడు సాయినాథుడు అని చెప్పేసి ఆమె ఆ రోజు అనుకొని ఆ 8 పుస్తకాలు రాసింది. తరువాత ఆమె షిరిడీలోనే ఉండేదండి. షిరిడీలో నుండి ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళు అయితే చక్కగా మాట్లాడటం, ఇంటర్వ్యూస్ ఇవ్వడం, పుస్తకాలు ప్రింట్ చేయడం చేసేది. నీకు అప్పుడు షిరిడీలో నరసింహ లాడ్జ్ అనేది ఉండేదండి. పల్లకీ రోడ్ ఉంది. ఆ పల్లకీ రోడ్ దగ్గర బాబా పాదుకులు ఉండేవి. అప్పుడు బాబా నుంచోని అక్కడ కాకులకి, పక్షులకి నీరు వేసేసేవో, ఆహారం వేస్తే తినేసేది. ఆ బాబా బాధముద్రలు అక్కడ పడి వాళ్ళు షిరిడీ సంస్థానం వాళ్ళు అది రాయిని పగలగొట్టబోతున్నారు. ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు తెలియక ఈ వెళ్ళి అడ్డం పడి ఆ రాయిని జాగ్రత్తగా తీసి షిరిడీ సంస్థానం వాళ్ళ అనుమతి తీసుకొని కొర్హలే సమీపాన ఒక మందిరం కట్టించిందండి. అక్కడ బాబా మూర్తి లేడు, కేవలం పటం మాత్రమే ఉంది. ఆ పాదుకులు ఇప్పుడు ఉన్నాయి. కొర్హలే వెళ్తే ఈరోజు ఆ పటం చూడొచ్చు. ఆ ముందు హాల్కి ఆమె ఏం పేరు పెట్టింది తెలుసా? రాధాకృష్ణమాయి మహల్ అని పేరు పెట్టిందండి. రాధాకృష్ణమాయి మహల్ అని పేరు పెట్టింది ఆ సేవలకి. రాధాకృష్ణమాయి అనగానే మీ అందరూ గుర్తొస్తాయి. ఈరోజు రాధాకృష్ణమాయి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది రాధాకృష్ణమాయి? పండరీపురం. అందుకనే 4 హారతులు వచ్చినాయి. 4 హారతులు పండరీపురంలో ఎలా అయితే జరుగుతాయో పండరీనాథుడి సేవలు అవన్నీ ప్రవేశపెట్టింది రాధాకృష్ణమాయి. ఒక రథం కానీ, ఒక పల్లకీ ఉత్సవం కానీ, మొత్తం సర్వం రాధాకృష్ణమాయి సంస్థానం ఏర్పాటుకు చేసిన మహాతల్లి ఎవరయ్యా అంటే రాధాకృష్ణమాయి. దాంట్లో నిస్సంశయంగా లేదు. మీకు రాధాకృష్ణమాయి గురించి చెప్తారు, ఆమెకు జరగబోయేది తెలిసేదట, జరగబోయేది చెప్పగలిగేదట. ఎవరు? అంత గొప్ప శక్తి వచ్చింది, కానీ ఎప్పుడు బయటికి రాలా రాధాకృష్ణమాయి.
తన సాయినాథుడి చెంతనే ఉండేది, సాయి ఛానల్లో ఉండేది, సాయిని తపస్సు చేసుకునేది. అంత గొప్ప స్త్రీమూర్తి ఆమె. అలాంటి స్త్రీమూర్తి ఆ రాధాకృష్ణ అమ్మాయి మహల్ అని పేరు పెట్టింది. అంతేకాకుండా తర్వాత విన్ని చిట్టూరి గారు ఎంత గొప్ప అంటే చాలా బుక్స్ రాయటమే, ఆ దాంట్లో చేయటం, వాటిని అక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేయటం, ప్రతి పండక్కి పూజలు చేయటం, అలాంటివన్నీ చక్కగా చేసేది. అంతేకాకుండా ఆమెకి 79 సంవత్సరంలో ఆమె పరమపదించిందండి. అంటే 2022లో చెన్నైలో ఈ మధ్యనే పరమపదించినది, శ్రీ సాయి సాన్నిధ్యం చెందడం జరిగింది విన్ని చిట్టూరి గారు. తరువాత ఇప్పుడు మనం చక్కగా తెలుగులో చెప్పుకున్నాం. అలానే ఇంకో మహాతల్లి ఉందండి, మరాఠీ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేసింది, జరీనా అన్నమాట. ఆమె కూడా బాబా భక్తుల్లో అత్యద్భుతమైన ఆమండి, మామూలు కాదు. ఆ జరీనా అనే ఆమె కూడా మామూలు మనిషి కాదు. ఆమె పార్సీ. ఆమె ఆ రోజుల్లోనే వెస్ట్ ఇండియా ఆటోమొబైల్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉండేది. చాలా పెద్ద క్యాడర్ అండి ఆమె. కానీ ఇక్కడ ఒక్క విషయం గమనించాలి మనం, ఎంత పెద్ద క్యాడర్లో ఉన్నా గురువుని నమ్ముకోవాలి. ఆ రోజుల్లో ఎవరిని నమ్మింది తెలుసా? బాబా భక్తి తత్వంలో దిగిన తర్వాత శివనేశన స్వామి వారిని నమ్మిందండి ఆమె. శివనేశన స్వామి అంటే తెలుసుగా, గురుస్థానం దగ్గర ఉండేవాళ్ళు, ప్రదక్షిణాలు చేసేవాళ్ళు. శివనేశన స్వామి చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. నేను కూడా చూశాను శివనేశన స్వామి వారిని దర్శించడం జరిగింది. ఆయన చాలా గొప్ప మహానుభావుడు. ఆఖరికి మన భరద్వాజ మాస్టర్ గారికి కూడా అప్పట్లో చాలా సాయికి సంబంధించిన సాహిత్యాన్ని అందించిన మహానుభావుడు ఆ రోజుల్లోనే. ఆయన అంత గొప్పవాడు శివనేశన స్వామి. ఆ శివనేశన స్వామి స్వయంగా మరాఠీ పుస్తకం ఈమెకి ఇచ్చాడండి, జరీనాకి. ఇచ్చి నువ్వు ఇంగ్లీష్లోకి అనువాదం చేయమంటే అనువాదం చేసిందండి. ఆ ఇంగ్లీష్ బుక్కే ఈరోజు సంస్థానం వాళ్ళు 137 రూపాయలు అమ్ముతున్నారండి. చాలా తక్కువ కాస్ట్లో ఇంగ్లీష్ బుక్. అంతేకాకుండా దాసుగుణ స్థవన మంజరి, అంతేకాకుండా ఇంకా కొన్ని పుస్తకాలు కూడా ఈ జరీనా రాసింది. ఈ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఒక స్థలం కొంటే ఆ స్థలంలోనే శివనేశన స్వామి వారి సమాధి కూడా కట్టడం జరిగింది. ఆ పక్కనే ఈమె పరమపదించిన తర్వాత ఈమె సమాధి కూడా ఆ ప్రాంగణంలోనే ఉంది. ఇప్పటికీ షిరిడి వెళ్తే మీరు చూడొచ్చు జరీనా గారి సమాధి. అంత గొప్ప. వీళ్ళ నలుగురు అత్యద్భుతమైన డివోటీస్ అండి. అంటే బాబా తత్వంలో సాయి తత్వ ప్రచారంలో వార్తలుగా నిలిచారు. మణమ్మ గారు కానీ, విమలా శర్మ గారు కానీ, విన్ని చిట్టూరి గారు కానీ, జరీనా గారు కానీ, వీళ్ళ నలుగురు గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవి కాకుండా మన ఆంధ్రదేశంలో 2 స్త్రీమూర్తులు ఉన్నారండి. ఒకళ్ళు చుండూరు కామేశ్వరమ్మ గారు, పూలమ్మ గారు, రెండో వారు మాతాజీ కృష్ణప్రియ. వీళ్ళిద్దరినీ నేను స్వయంగా చూడటం జరిగింది. మా గృహానికి వచ్చారు. ఆ రోజుల్లోనే వారిని పూజ చేసుకునే పాద పూజ చేసుకునే భాగ్యం మా నాన్నగారితో మాకు కలిగింది. చక్కగా వారితో పరిచయ భాగ్యం కలగడం. మరి ముందుగా 1-2 మాటలు. ఒక స్త్రీమూర్తి వచ్చిందండి షిరిడీకి, పెళ్ళి కాకుండా పాపం. ఒక స్త్రీమూర్తి వచ్చింది, ఆమె పేరు రాయలేదు. వస్తే ఆమెకి బాబా అని అనుకుంది. ఏమని? తోటి బంధువులతో వచ్చి సంవత్సరంలో నాకు పెళ్ళయి జీవితంలో స్థిరపడితే నేను వచ్చి కొబ్బరికాయ సమర్పించుకుంటాను అనుకుంది. సరే చెప్పి దండం పెట్టుకొని వెళ్ళిపోయింది అక్కడికి. ఇంటికి వెళ్ళిపోగానే ఏమైంది? వాళ్ళు తల్లిదండ్రులు అనుకోకుండా మంచి సంబంధం చూశారు. పెళ్లి స్థిరపడింది. భర్తను అడిగింది, నేనైతే రాను, ఖర్చులు పెట్టుకోను, నువ్వు సంపాదించుకొని నువ్వు పో అన్నాడు. సరే పాపం వేడుస్తా ఇబ్బంది పెడతా. ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఆమె కష్టపడి చేసుకుంది, పర్మిషన్ తీసుకుంది, షిరిడీ వెళ్ళింది. షిరిడీ వెళ్ళి ఏం చేసింది? కొబ్బరికాయ కొనడం మర్చిపోయింది. దండం పెట్టుకుంది. బాబా మీరు చెప్పినట్టే పెళ్ళయిందని చెప్పింది. దండం పెట్టుకుంది, బాబాకి నమస్కరించింది, మళ్ళీ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి అయ్యో కొబ్బరికాయ కొనలేదని చెప్పి కొబ్బరికాయ కొందామని చెప్పి బయటికి పోతుంటే ఆ ముక్కుకున్న ముక్కలు కనపడలా. ఇదేంట్రా బాబు అని చెప్పి అంతా చూసింది, కనపడలా. సరేలే ఇది పోతే పోయింది, ముందల ఈ కొబ్బరికాయ ఇవ్వాలి ఫస్ట్ మనం బాబాకి అని చెప్పి కొబ్బరికాయ కొనుక్కొని బాబా దగ్గరికి వెళ్ళింది. బాబా చేతిలో పెట్టింది. బాబా ఉన్నప్పుడు జరిగిన లీలండి నేను చెప్తుంది. పెట్టి సాయినాథ, నేను నువ్వు అనుకున్నట్టే వచ్చాను, నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ముగ్గురు పోవడం అసలు మా అత్తగారు భర్త గారు ఇబ్బంది పడతారు, నన్ను చాలా ఇబ్బంది పడతారు, చాలా కష్టం నాకు.
నాకు అపవాది నుంచి తప్పించు అని అడిగితే సరేనమ్మా ఈ కొబ్బరికాయ నువ్వు తెచ్చావు కదా నువ్వే పగలగొట్టంటారు. అదేంటి బాబా నీ కొబ్బరికాయ నాకు ఇస్తావేంది నువ్వే కొట్టుకోను. కాదు నువ్వు కొట్టమ్మా అని చెప్తాడు. సరే బాబా బలవంతం చేసి కొబ్బరికాయ టపి అని కొడుతుంది. కొట్టగానే ఒక చిప్పలో ఆ 2 చిప్పలు తీసుకెళ్ళి బాబాకి ఇవ్వకపోతే ఒక చిప్పలో ముక్కెలు ఉంటుంది. అది అద్భుతమైన లీల. ఇంకొక లీల వచ్చేసేట్టే అదేంటయ్యా అంటే లక్ష్మీబాయి తులసి అని ఒక ఉందండి. ఆమెకి ప్రతిరోజు బాబాని హనుమంతుడిని రాముణ్ణి కొలుస్తూ ఉండేది. ఈమెకి ఒకరోజు నైటు షిరిడీకి రా నీ రాముడు ఎక్కడున్నాడు అని చెప్పి కాబట్టి తరచుగా వస్తుందని ఒక ఫకీర్ కనిపించి చెప్తాడు. షిరిడీకి రా నీ రాముడు అక్కడున్నాడని ఒక ఫకీర్ చెప్తాడు. చెప్పగానే ఈమె వాళ్ళ గురువు గారిని అడిగితే ఫలానా చోట ఉన్నారమ్మా అని చెప్తే ఈమె షిరిడీ వెళ్తుంది అనమాట. షిరిడీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్తున్నప్పుడు ఆస్తి తగాదాల్లో ఉంటుంది. ఏమవుతుంది ఈమె ఆస్తి అంతా తండ్రి తీసుకుంటాడు. తండ్రి రాసేసేసుకుని తండ్రి అనిపిస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ చేశారు నువ్వు తండ్రి మీద దాబావే వాడిని అంతు తేల్చు నీ ఆస్తి నువ్వు తీసుకొని చెప్తుంటాడు. ఈ సమస్య కోసం బాబా దగ్గరికి వెళ్తే అక్కడ ఏం చేస్తాడు బాబా అన్నా చించినీకుడు కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. మరి చావడి కట్టిన అన్నా చించినీకుడు అతని మోసం చేసి తన ఆస్తులన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టాడు. అతను నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు అంటాడు. అన్న అంటాడు నేను ఆ పని చేయలేదు నిన్ను కాదులే అంటాడు బాబా అని. కాకి నువ్వు అతనికి తింటున్నది అన్నాయే కదా అతనిపై ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అల్లా నీకు తగినంత ఇస్తాడు. నీ ఇంట్లో అన్నానికి కొరత ఉండదు. నీవు నాకు అన్నా వెళ్ళి నాసిక్లో నివాసం ఉందామంటాడు. ఈమె షాక్ అవుద్ది. ఎందుకంటే ఈమె తండ్రి పేరు కూడా అన్నానే అని చెప్పేసి అంటే అందరూ చేయమంటున్నారు ఈయన చెయ్యొద్దన్నాడు కాబట్టి నేను చెయ్యను నేను కేసు వేయనని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోద్ది. తర్వాత అనుకోకుండా నర్సింగ్ కోర్సులో ప్రవేశించేసేసి నర్సింగ్ నేర్చేసేసుకొని చక్కగా నర్స్ అవుతుంది. అత్యద్భుతంగా మంచిగా జీవితంలో స్థిరపడదన్నమాట. ఆ విధంగా బాబా లీలల యొక్క సారాంశాన్ని బాబా యొక్క తనాన్ని అద్భుతంగా తన జీవితంలో నింపుకున్న మహిళామణులు. ఈ విధంగా అనేక మంది మహిళామణులు సాయిని కొలిచి సాయిని ధరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నిన్నటి నుంచి చాలామంది వస్తున్నారండి ఈ ఫంక్షన్కి. మరి వచ్చిన వాళ్ళందరూ పిఠాపురం వెళ్తున్నారు. ఒక్క చిన్న ప్రశ్న వేస్తానండి. రాజమండ్రిలో వాసుదేవానంద సరస్వతి స్థాపించిన పాదుకలు ఉన్నాయి మీకు తెలుసా? ఎంతమంది చూశారు? కరెక్ట్గా పుష్కరాల దేవుడి దగ్గరికి వెళ్తే శంకర మఠం ఉంటుందండి. ఆ కింద వాసుదేవానంద సరస్వతి స్థాపించిన దత్త పాదుకలు ఉన్నాయి. మనం గురు చరిత్ర చదవటం కాదండి, ఖచ్చితంగా పిఠాపురంతో పాటు ఈ పాదుకలు కూడా ఈసారి వచ్చినప్పుడైనా మరోమారైనా దర్శించడానికి ప్రయత్నం చేయండి. స్వయంగా వాసుదేవానంద సరస్వతి స్థాపించిన పాదుకలు రాజమండ్రిలో ఉన్నాయి. ఒక్కసారి దర్శించండి, చాలా అద్భుతంగా ఉంటాయి పాదుకలు. దత్తనామం చేసుకోండి. అక్కడ మేడి చెట్టు కూడా ఉంది. దత్తాత్రేయుడు మీకు కృపా కటాక్షాలు కలిగిస్తాడు. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర ఈ 10 దత్తనామాలు ఎవరైతే చదువుతారో వాళ్ళు దత్తాత్రేయుడు అనుగ్రహిస్తారు. మరి నాకు జన్మనిచ్చిన దుర్గమ్మ గారు సాయి భక్తురాలు, టీచర్గా వర్క్ చేశారు. ఆమె నిర్మించి నడిపించిన ద్వారకామాయి సాయి మందిరం మా రాజమండ్రిలోనే ఉంది. మా అమ్మగారి ఆ నిర్మాణం చేయడం జరిగింది. అది భవానీపురంలో రాజమండ్రిలో ఉంది. అక్కడ సకల దేవత స్వరూప సాయినాథుడు ద్వారకామాయిగా కొలువై ఉన్నాడు. కాబట్టి సాయినాథుణ్ణి తలచుకోవటం, నామస్మరణ చేసుకోవటం, సాయి ధ్యానంలో ఉండటం ఒక మహిళామణులకే చాలా ప్రధానమైన విషయం. ఎవరైతే సాయిని తలిచి సాయి గురించి విని సాయిని ధ్యానిస్తారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మంచి జరుగుతుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రత్నాజీ గారికి మరియు సింహాద్రి జనార్దన్ రావు గారికి మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ నాకు చేతనైనంత అంటే మీ అందరికీ లక్ష్మీబాయి అవన్నీ కపర్దే భార్య గురించి మీ అందరికీ నాకంటే మీకు బాగా తెలుసు కాబట్టి కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఏమైనా తప్పులుంటే